9988. జగద్గురు అనే శ్లోకం ద్వారా సముద్ర గర్భంలో ఉన్న పురాతన ద్వారకా నగరం ఒకప్పుడు ప్రపంచానికి రాజధానిగా ఉండేదని తెలుస్తోంది. అయితే ఇదే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇట్స్ సిక్స్త్ వావ్ అనే సంస్థ ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఈ సంస్థ జనరల్ సెక్రటరీ ప్రసిద్ధ చరిత్రకారుడు రవీంద్రజిత్ విస్తృతంగా క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు రవీంద్రజిత్ గారు. జై ద్వారకా క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు ప్రస్తుతం. వారితో పాటు వినయ్ పాట్రోల్ గారు భారతి అనేటువంటి సంస్థ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్గా కూడా వారు వ్యవహరిస్తున్నారు. ముందుగా రవీంద్రజిత్ గారితో మాట్లాడదాం. రవీంద్రజిత్ గారు నమస్తే అండి. ఒక చక్కటి కార్యక్రమాన్ని లేకపోతే ఒక బృహత్తర కార్యక్రమాన్ని మీ భుజాలపైన వేసుకున్నారు. అంటే కృష్ణం వందే జగద్గురు వసుదేవ సుతం దేవం కంసజానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అంటారు. అటువంటి కంసుని సంహరించిన తర్వాతే ద్వారకా నగరాన్ని ఏర్పాటు చేశారు. జరాసంధుడి నుంచి ప్రతిసారి దాడులు ఎదురవుతుంటే సో అప్పట్లోనే ఒక ఇంజనీరింగ్ మార్వల్ అనుకోవచ్చు, ఇంజనీరింగ్ టెక్నాలజీ అనుకోవచ్చు. సముద్ర గర్భంలో దాన్ని నిర్మించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. సో అది ఆ తర్వాత అనేక సంవత్సరాలు, వేల సంవత్సరాలు అయిపోయింది కాబట్టి సముద్ర గర్భంలో మునిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని వెలికి తీసే ప్రయత్నం జరుగుతోంది. ప్రపంచం మొత్తం కూడా ఆసక్తిగా గమనిస్తోంది. అసలు మీ క్యాంపెయిన్ ఉద్దేశం ఏంటి? దీని వెనకాల అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ద్వారక విషయంలో అసలు మీ ఉద్దేశాలు ఏంటి? ఎక్స్కవేషన్ గురించి స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ దానికంటే ముందు అసలు గతంలో ఎక్కడైనా జరిగిందని చూస్తే డాక్టర్ ఎస్ఆర్ రావు గారు అని ఆయన ఆర్కియాలజీ సొసైటీ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చాలా ఎక్స్కవేషన్ జరిగింది. బట్ ఆశించిన ఫలితాలు లేకపోవడంతో అది నిలిపివేశారు. దాని తర్వాత ఆయన కాలం చెల్లించడంతో ఇంకా దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. సో అయితే యాజ్ అన్ ఇండియన్ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ మ్యారిట్ స్పెయిన్, దానికి సంబంధంగా నాకు ఎప్పటి నుంచో వేరే సంకల్ సిటీస్ ఏమున్నాయి, వాటిని ఎలా మనోళ్ళు అంటే వేరే దేశస్తులు ఎలా దాన్ని ఎక్స్క్వేట్ చేశారు అనే దాన్ని నేను చేయడం జరిగింది. సో ఆ క్రమంలో తోనిస్ హెరాక్లిన్ అనేది ఒక ఈజిప్ట్ దేశంలో బయటకు వెలుగు అంటే 2000 నుంచి 2024 ఈ సంవత్సరం వరకు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటకు తీశారు. ఆర్టిఫాక్ట్స్ చాలా వచ్చినాయి. సో వాటిలో భాగంగా వాళ్ళకి తెలిసింది ఏంటంటే తోనిస్ అనే ఒక మిథలాజికల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది, ప్లస్ హెరాక్లిన్ అనే మిథలాజికల్ కాన్సెప్ట్ ఆఫ్ గ్రీక్, ఇదేమో తోనిస్ ఏమో మిథలాజికల్ కాన్సెప్ట్ ఆఫ్ ఈజిప్ట్ అనమాట. ఈ రెండు కూడా మిథలాజీ కాదు, ఇట్స్ హిస్టరీ అని బయటపడుతుంది. సో ఇది నాకు ఇన్స్పిరేషన్. సో దాని నుంచి నేను ఏం చేశానంటే ఇది ఎప్పుడైతే మనము డాక్టర్ ఎస్ఆర్ రావు గారు ఆపేశారో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ఇంకా ముందుకు తీసుకెళ్తే వాళ్ళలాగా మనం గర్వంగా చెప్పుకోగలము. మనం కూడా మనం మెథాలజీ అని అంటుంటారు అందరూ. ఇది హిందీ మెథాలజీ కాదు, ఇట్స్ హిస్టరీ. అంటే ఈ బుక్స్ ఏదైతే మహాభారతం, రామాయణం ఉన్నాయో అవి మిథలాజికల్ స్క్రిప్చర్స్ కాదు, అవి ఒక హిస్టారికల్ ఎవిడెన్సెస్ అండ్ హిస్టారికల్ డాక్యుమెంట్స్ అని చెప్పడానికి మా మొదటి ప్రయత్నం. ఓకే, మనతో పాటు వినయ్ పాట్రోల్ గారు ఉన్నారు, భారతి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. వారితో ఒకసారి మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సో వాట్స్ యువర్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద్వారకా అండ్ వాట్ అబౌట్ యువర్ భారతి ఆర్గనైజేషన్? కెన్ యూ ప్లీజ్ ఎలాబొరేట్ us? Yeah, Bharat is founded in 2005 to create a practical model of national integration. We have come across that every city of our country contains people who are basically from different linguistic states and migrated for their education, their job, service, business and so on and so forth. So every city of our country is mini India. We founded a Bharat to connect various linguistic communities with each other and to the side of the country. This being a Jai Dwarka campaign, a very useful campaign to nourish the roots of the country and its culture. We are very much with shoulder to shoulder with this organization, and we also shall participate on 21st of December in the program being conducted at the coast of Dwarka. Okay, how it all started? I mean, how you connected to this Jai Dwarka organization or campaign? How it is all started? Came across today itself and we have liked the idea, so we will participate and our organization will cooperate in whatever way we can do, cooperate them, and we'll see that this becomes a success and reaches its targets and destination. Okay, I mean this is not just about sentiments or this is not just about history. Whole India, I mean whole world is believing towards Dwaraka. So now you are going to
I mean, you have to make everyone believe that Dwarka is a real thing or a real city. So is that possible? Yeah, it is very much possible because evidences are there. Earlier people used to call Ramayana as a myth. Now they found out Ram Setu Yes, as yes. a living reality. On the similar lines, Sankan, Dwarka, people used to say that this is just a story. But then when they found Dwarka itself, Sankan at the bottom of the sea, we can see evidences of a very elevated and good civilization. Then we have no choice but to believe that it is really history, and then we feel real proud of our ancestors that we are a progeny of such people who created civilizations quite back before Christ in this country. Yeah. If it goes to Western countries, we used to listen about Atlanta and about Atlantic Ocean. So is this similar as like Dwarka? Yeah, we can say it's quite earlier than Atlanta and other civilizations because the humanity has its origin in the Bharat. The Rigveda is the oldest book ever written on this planet. So our civilization we used to export to the whole world before Britishers came over here. So this is something not to be compared with the recent findings of whatever Okay. and all other is. They should take inspiration from our Dwarka and Ram Setu. This is what I believe. Oh, that's great. Yes, రవీంద్ర గారు వారు అన్నట్లుగా నిజంగానే మనం ఒకరి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవడం కాదు, మనదే అత్యంత పురాతనమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలుగా మనం భావిస్తూ ఉంటాం. అదే అంటే చరిత్ర చూసుకున్నా కానీ లేకపోతే పరిశోధనలు జరిగినప్పుడు కూడా ద్వారక కొన్ని వేల సంవత్సరాల పూర్వంది, లేకపోతే రామసేతు నిజమైందనేటువంటి ఆధారాలు ఎన్నో లభిస్తూ వస్తున్నాయి. అంటే ఇప్పుడు భారత ప్రభుత్వం మీ ఈ ప్రయత్నానికి ఏదైనా సపోర్ట్ చేస్తుందా? అంటే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. నాకు తెలిసి ఇటీవల మోదీ గారు కూడా వెళ్ళి ద్వారకా నగరాన్ని సందర్శించడం స్కూబా డైవింగ్ ద్వారా. సో దాన్ని ఎలా చూస్తారు? నేను యాక్చువల్లీ డైరెక్ట్గా మోడీ గారిని కలిసే కంటే ముందు ఏదైతే బేసిక్గా ఈ ఎక్స్కవేషన్స్ గతంలో జరిగిన సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆర్కియాలజికల్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ గోవా, సో ఈ రెండు చాలా మేజర్గా పార్టిసిపేట్ చేసినాయి. సో నేను రెండింటిని కలవడం జరిగింది. సో అయితే ఇవి ఇప్పుడు యాక్చువల్లీ ఈ రోజు మనం చెప్పుకునే దానికి మాకు పర్మిషన్ లేదు, కాకపోతే కొన్ని విషయాలు నేను చెప్పగలను. వాళ్ళు ఏంటంటే ఇలాంటి ఒక కార్యక్రమం వస్తే వాళ్ళు హెల్ప్ చేయడానికి, వాళ్ళు కొలాబరేట్ అవ్వడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించారు. సో దానికి సంబంధించి గైడ్ లైన్స్ నాకు కావాలని చెప్పాను. సో దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలంటే వాళ్ళు అన్ని దానికి సహకరిస్తున్నారు. సో అది నేను ఈరోజు మీకు చెప్పగలిగింది ఏంటంటే రెండు ఆర్గనైజేషన్స్ మనకు సహకరిస్తున్నాయి. అయితే ఇప్పుడు నేనేంటంటే దానికంటే ముందు మన ప్రజల్లో అందరికి కూడా ఇప్పుడు యూట్యూబ్లో అండ్ మిగతా ప్లాట్ఫామ్స్లో చాలా ఫేక్ వీడియోస్ వెళ్తున్నాయి. చాలా లైక్ మీరు ద్వారకాని యూట్యూబ్లో కొడితే నాకు తెలిసి 100 వీడియోలు ఉంటాయి. సో నేను దాని గురించి అసలు ముందు ఫైట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీ ఛానల్ ద్వారా ఐఎమ్ థ్యాంకింగ్ యూ ఆల్ దట్ యూ గేవ్ మీ ఆపర్చునిటీస్ టెల్ దెమ్ దట్ ఇవన్నీ ఫేక్. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అనేది అసలు ఎక్స్కవేట్ చేస్తే వచ్చిన ఏదైతే ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా లిమిటెడ్. వీటితో మనం క్లియర్గా అసలు విషయాలకి వెళ్ళి మనం తీసుకొని అందరికి చెప్పేదానికి అప్పుడా కొంచెం వెయిట్ చేయండి, ఇట్లాంటి తప్పుడు కథనాలు ఇవ్వకుండా చేయకండి అనేది. హౌ ష్యూర్ ఎంత ష్యూర్గా ఉన్నారు అది ద్వారకా నగరం అని ఖచ్చితంగా చెప్పడానికి గల ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఎస్, హిస్టారికల్గా నేను యాక్చువల్గా నాట్ ఓన్లీ హిందూ మైథాలజీ, గ్రీక్ మైథాలజీ అండ్ మెసోపోటేమియన్ ఇవన్నీ కూడా హీబ్రూ మైథాలజీస్ కానీ హీబ్రూ స్క్రిప్చర్స్ కానివ్వండి ఇవన్నీ చదివి వాటి నుంచి ద్వారకా సంబంధించిన ఏమైనా ఆనవాళ్ళు దాంట్లో ఉన్నాయా లేవా చూసుకుంటూ అక్కడి నుంచి మేము తీసుకొని వచ్చి ఇప్పుడు మేము గట్టిగా వాదిస్తున్నారు. ఓకే, ఇప్పుడు మనం సింధు నాగరికతతో పాటు మెసోపోటేమియా నాగరికత కూడా దాదాపుగా అదే సమానమైనటువంటి టైం పీరియడ్లో జరిగిందని కూడా చాలామంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. మీరు అన్నట్లుగా మెసోపోటేమియా నాగరికతలో ఏమైనా ఆధారాలు లభించాయా మీకు? కరెక్ట్ ప్రశ్న అడిగారు. అంటే నేను నో చెప్పలేదు ప్రశ్న. సో యాక్చువల్గా ఏంటంటే డాక్టర్ ఎస్ఆర్ రావు గారు చేసినప్పుడు వీళ్ళు నిలిపివేయడానికి కూడా కారణం ఏంటంటే ఇక్కడ ఎక్కువగా అంతర్జాతీయ నాగరికతకు సంబంధించినవి ఆర్టిఫాక్ట్స్ చాలా వరకు దొరికాయి అనమాట. సో మీరు చెప్పినట్టు మెసోపోటేమియన్ సీల్ దొరికింది అక్కడ. ఓకే, సో అక్కడ దొరికింది. అయితే ఇవన్నీ నాకు తెలియదు యాక్చువల్లీ. నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు నా రీసెర్చ్లో భాగంగా వాట్ ఐ ఫౌండ్ ఇస్ ఏన్షియంట్ క్యాపిటల్గా ఒక మినిమం 7 సివిలైజేషన్స్ని పాలించిన విధానంగా మనం ద్వారకను చూడవచ్చు. ఓకే, సో అప్పుడు అందుకే కృష్ణం వందే జగద్గురు అంటే ద లీడర్ ఆఫ్ హోల్ వరల్డ్ అని చెప్పచ్చు. టీచర్ ఇస్ నథింగ్ బట్ ద లీడర్. సో అట్లా చూస్తే ఇప్పుడు మనం ఆ దృక్పథంలో పోయి చూస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట. సో నేను
అది ఎప్పుడైతే అది డిస్కవరీ చేసి డిక్లేర్ చేశానో, జూన్లో డిక్లేర్ చేశాను, దాని తర్వాత నేను ఎన్ఐఏ వాళ్ళని నెక్స్ట్ ఇంక వీకాలను కలిసినప్పుడు వాళ్ళు చెప్పిన ఆధారాలతో చూస్తే అక్కడ మెస్కిటోరియన్ సీల్ దొరికింది. ఓకే. అండ్ ఆల్సో అక్కడ ఉన్న పోటరీ అది కూడా మెస్కిటోమియన్ ఉంది. ఓకే ఓకే. ఇండస్ వ్యాలీకి సంబంధించి ఉన్నాయి. అండ్ ఆల్సో అక్కడున్న అన్ని కూడా ఆర్చరీస్ ఉన్నాయి, లైక్ యాంకర్స్ అన్ని కూడా మనకి అన్ని ఇంటర్నేషనల్ యాంకర్స్ ఉన్నాయి. అక్కడ హార్బర్ ఉండేది, అది ఇంటర్నేషనల్ హార్బర్ కైండ్ ఆఫ్ అనమాట. ఓకే. అండ్ విత్ ఆల్ అడ్వాన్స్ సివిలైజేషన్స్ తో ఉన్న ఈ అనువాలు మనం చూడొచ్చు. ఓకే. సో సార్ వినయ్ సార్, ఐ మీన్ వాట్స్ ద పర్పస్ ఆఫ్ Bharat ఆర్గనైజేషన్ అండ్ హౌ డస్ ఇట్ వర్క్ ఇన్ వరల్డ్ వైడ్? See, in our city, in our country, there are many cities which represent mini India. We work upon it. We wish to create a practical model of national integration. The traditional concept of national integration is gather people from different states and have a procession on Delhi Gaurav Path. This is national integration, but it is very impracticable because people from different states, they come together once for a while, they can't have relations, they just move in form of tableaus. It's not realizing the country. In our very city, we can realize the country. In the same city, we can go and enjoy Onam festival, Chhath Puja, Durga Puja, Ganesh Utsav, Bihu dance, Kuchipudi, Manipuri, Bharatnatyam, everything is in our own city, Hyderabad. We can say Hyderabad is mini India. We created a practical way of exploring this mini India is conducting food festival. You come with your own food specialties, we will offer you a stall, and at token cost people will come and purchase things, they relish the food and enjoy the culture. At the same time on dais there will be different folk dances represented by different state and linguistic people. We will distribute diyas or lamps to everybody on the ground, and all of them together they will do worship of Bharat Mata, giving concept that the community which is in the majority in the city of Hyderabad, that is Telugu community, but there are Maharashtrians, Gujaratis, Marwadis, Punjabis, Bengalis, Kannadigas, they are all like younger brothers and sisters. Okay. So this is one big Bharat family, and Bharat is not actually, we say it's not unity in diversity, it should be harmony in diversity, because languages are different, festivals are different, but the inner connect yes, all end of the day we all are children of Mother India. Yes, that has to be inculcated deep inside so that people come out of the narrowstic feelings of caste and creed and language, and they identify themselves to Bharat as a citizen of responsible citizen of the country. Yeah, that's great sir. Yes sir. రవీంద్ర గారు, ప్రధానంగా అంటే ఆ రోజుల్లోనే కొన్ని వేల సంవత్సరాల క్రితం కృష్ణుడు ద్వారకా నగరాన్ని పాలించేటప్పుడు మధుర నుంచి అక్కడికి షిఫ్ట్ చేసినప్పుడు అంటే చాలా ప్లాన్డ్ ప్రకారంగా కట్టారు ద్వారకా నగరాన్ని అనేది ఇప్పటికి కూడా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. మీలాంటి చరిత్రకారులు కూడా దాని గురించి అనేక సందర్భాల్లో మాట్లాడారు. అంటే మీరు వ్యక్తిగతంగా ద్వారకను సందర్శించడం కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి హిస్టరీ తెలుసుకున్నప్పుడు దీనిపైన ఎలాంటి అభిప్రాయం వచ్చింది? అంటే ఆర్కిటెక్చర్ పరంగా అసలు ద్వారక ఎలాంటి నగరం? అది యాక్చువల్గా అది ఇట్స్ మల్టీ సివిలైజేషన్ అని చెప్పాలి ఆర్కిటెక్చర్ పరంగా. ఓకే ఓకే. అది చాలా పెద్ద రీసెర్చ్ జరుగుతుంది. ఓకే. అంటే మనం అనుకుంటున్నాము ఏదో ఒక సివిలైజేషన్ ఆర్కిటెక్ట్ ఉంది అనుకుంటున్నాము, కాదు. ఓకే. మల్టీ ఉంది. ఎందుకంటే అక్కడ యాక్చువల్గా ద్వారక అనే పదం ఎందుకు వచ్చిందంటే మనం అనుకుంటున్నాం ద్వారక అంటే ద్వారం, ఎక్కడికి ద్వారం అది అది చాలా మందికి తెలియని విషయం. అది ఇక్కడ మన భూమి నుంచి పరలోకానికి లేకపోతే స్వర్గానికి అలాంటి ప్లేసెస్ కి ఇక్కడ నుంచి మనం వెళ్ళే ద్వారం అనమాట. సో అందువల్ల ఏంటంటే అక్కడ మోర్ ఆఫ్ టెంపుల్స్, అన్ని సివిలైజేషన్ టెంపుల్స్ ఉండటం. సో అక్కడ ఉండి ఆ విధానంలో ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ గా కనెక్టెడ్ టు హెవెన్ అనమాట. సో హౌ టు గెట్ కనెక్టెడ్ అనే దాని మీద అక్కడ జరిగింది రీసెర్చ్. సో అందులో ఆర్కిటెక్చర్ అది మనం చెప్పుకోవడానికి కూడా ఆలోచించడానికి అందుబాటులో లేని అంత విధంగా ఉండే ఆర్కిటెక్చర్ అడ్వాన్స్డ్ అనమాట. ఓకే. అంటే ఎన్ని పరిశోధనలు జరిగాయి? మీరు అన్నారుగా ఏదైతే భారత పురాతత్వ శాస్త్రవేత్తలు కావచ్చు లేకపోతే ఓషియన్ రీసెర్చ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా దానిపైన పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా యాడ్ అయ్యారు, మళ్ళీ వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఎన్ని సంవత్సరాల నుంచి పరిశోధన జరుగుతోంది? ఈ పరిశోధనల్లో ఏవే విషయాలు ఎక్కువగా బయటపడ్డాయి? నేను వరల్డ్ టూరిజం డే సందర్భంగా అంటే నెంబర్ అయిన కారణంగా UNWTO సందర్భంగా మేము అక్కడ బాలీకి వెళ్ళాను, ఇండోనేషియా. సో అక్కడ కూడా రామాయణం గురించి అక్కడ వాళ్ళు ఎనాక్ట్ చేసి చేయడం జరుగుతుంది అఫీషియల్గా. సో అలా కొన్ని చోట్ల చూస్తే అక్కడ వ్యాలస్ లైన్ అని ఒకటి ఉందన్నమాట. వ్యాలస్ లైన్ అంటే అది ఇట్స్ అన్ ఇన్విజిబుల్ లైన్ అక్కడ. ఏంటంటే అక్కడ కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి, ఆ ఐలాండ్స్కి పక్కన ఉన్న ఐలాండ్స్కి మధ్యలో ఒక చిన్న ఇన్విజిబుల్ లైన్ అంటారు. అది ఏంటంటే అంటే ఇక్కడ మన ఏదైతే ఐలాండ్స్ ఉన్నాయో ఈ ఐలాండ్స్లో ఉన్న
ఏదైతే స్పీషీస్ ఉన్నాయో యానిమల్స్, అక్కడున్న స్పీషీస్ కి చాలా డిఫరెన్స్ ఉంది. కాంటినెంటల్ డిఫరెన్స్ ఉంది. ఓకే. ఇక్కడ అక్కడ బతుకులు, అక్కడ ఇక్కడ బతుకులు, అక్కడ ఇక్కడికి అంటే డిస్టెన్స్ దగ్గర ఉంది, పక్కనే కిలోమీటర్ కూడా ఉండదు. ఓకే. సో ఇది ఒక వ్యాలెస్ అని అతను కనిపెట్టి చేయడం వల్ల ఆయన పేరు పెట్టారు వ్యాలెస్, ఇన్విజిబుల్ లైన్. సో అక్కడ నుంచి నా పరిశోధన స్టార్ట్ అయింది. అప్పుడు ఏంటంటే మనకు దాని నుంచి అర్థమైన విషయం ఏంటంటే కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ జరిగింది. సో మీరు ఆ తర్వాత ద్వారకా నిర్మించిన తర్వాత జరిగిందా? ఓకే. అందువల్ల మనం అది అసలు మునిగిపోవడానికి కారణం కూడా అదే అనుకోవచ్చు. అది ఇంకా పెద్ద రీసెర్చ్ దట్స్ డీప్ సబ్జెక్ట్ అనుకుంటా. అంటే క్లియర్ గా ఉండదు. ఓకే. దాని మీద రీసెర్చ్ జరుగుతుంది. ఓకే. కారణాలు అంటే మనకి స్క్రిప్చర్స్ పరంగా వేరే ఉన్నాయి, మనకు తెలిసింది ఉంది. సో అది హిస్టారికల్ ఏం జరిగింది అంటే నేనేం చేస్తున్నా అంటే ఐఎమ్ ట్రై టు రీక్రియేట్ హిస్టరీ అండ్ రీకనెక్ట్ హిస్టరీ టు ద డాక్యుమెంట్స్. మనకి ఏదైతే మన మహాభారతం ఉందో, భగవద్గీత ఉందో, సో వీటికి మన హిస్టరీలో జరిగిన ఎవిడెన్స్, ఈ ఇన్సిడెంట్స్ ని ఎట్లా కనెక్ట్ చేయగలము. సో మన హిస్టారికల్ ఏంటంటే పేంజియా అనే ఒక సింగిల్ కాంటినెంట్ ఉంది. మీరు విన్నారు లేదు నాకు తెలియదు. 7 కాంటినెంట్స్ ని మీరు అన్ని కలిపితే ఒక ఆకారంగా తయారవుతుంది, ఒక పజిల్ లాగా. ఓకే. సో అలా ఒక అతను స్టార్ట్ చేసి అది ప్రూవ్ చేస్తే ఇప్పుడు కొన్ని మిలియన్ ఇయర్స్ క్రితం పేంజియా అనే ఒక ఆకారంలో ఒకే సింగిల్ కాంటినెంట్ చెప్పబడింది అనమాట. సో అందుకనే ఇప్పుడు మీరు చూస్తే శ్రీలంక యాక్చువల్గా చాలా మందికి ఇప్పటికీ తెలియదు. శ్రీలంకని లంక కాదు అనేవాడు చాలా మంది ఉన్నారు మన హిందూస్లోనే, ఇంకెవరు బయట వాళ్ళు కూడా కాదు, హిందూస్లోనే శ్రీలంక ఇది లంక కాదు అని. ఎందుకంటే ఇది ఉండవలసిన అంటే మన స్క్రిప్చర్స్ లో ఎలా ఉందంటే లెఫ్ట్ సైడ్ అండి రాస్తుంది, రైట్ సైడ్ ఉంది. సో లెఫ్ట్ కి రైట్ కి అంటే చాలా తేడా ఉంది, అంతే కదా, అదే కదా. బట్ అప్పుడు జరిగినప్పుడు అది లెఫ్ట్ లో ఉంది. ఓకే. సో ఈ కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ జరిగినప్పుడు రైట్. సో ఇది చాలా కానీ కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ అనేది ఖచ్చితంగా సైంటిఫికల్లీ ప్రూవెన్ కదా. ఇప్పుడు మన భారతదేశం కూడా ఆఫ్రికా కాంటినెంట్ నుంచి ఇలా వచ్చి ఇటు ఏషియన్ కాంటినెంట్కి తగిలిన తర్వాత హిమాలయాలు ఉద్భవించాయి అనేది ఇట్స్ టోటల్లీ ప్రూవెన్. సో మీరు చెప్పేది కూడా డెఫినెట్లీ ప్రూవ్ అవుతుంది ఈ ప్రకారం. సో అందుగురించే ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే మనకి చెప్పుకోవాల్సిన రామానుజాచార్య అంటారు కదా. అవును అవును. ఆయన ఈ బేస్డ్ ఆన్ భీష్మ పర్వ దాంట్లో నుంచి తీసుకొని ఆయన ఏం రాశారంటే సంజయ్ అనే ఆయన సంజయుడు ధృతరాష్ట్రుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు కురుక్షేత్రం ఎలా జరుగుతుంది. అవును అవును. వ్యాసుడు. సో అప్పుడు ధృతరాష్ట్రుడు గారు అడుగుతారన్నమాట ఆయన రాజు, నాకు భూమిని పైనుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది చెప్పండి. సో చాలా పెద్ద ఎవిడెన్స్, ఉంటుంది. దీని నుంచి అసలు రీసెర్చ్ ఒక భారీ స్థాయిలో జరుగుతుంది. అప్పుడు ఆయన ఏం చెప్తా అంటే ఒక భాగం కుందేలు కానీ ఇంకొక భాగం అంజూరపు చెట్టు అని చెప్తారనమాట. సో ఇక్కడ మనం కుందేలు అనగానే రామానుజాచార్య గారు చేసింది ఒక వేరే విధంగా వచ్చింది. బట్ నేను ఏంటంటే ఆయన టైంలోకి అప్పటికి 7 కాంటినెంట్స్ అయిపోయింది. ఆయన కూడా దిగుదృష్టి వల్ల రాశారని తెలియదు కానీ, బట్ దాంట్లో యాక్చువల్గా సంజీవుడు చెప్పిన విధానం చూస్తే కుందేలుతో ఎందుకు పోల్చారు, ఇక్కడ కింద చెట్టుతో ఎందుకు పోల్చారు, మనం లోతుగా గమనిస్తే కుందేలు వైట్గా ఉంటుంది. సో నార్త్ సైడ్ ఉన్న నదర్న్ ప్లేస్ లో ఉన్న కాంటినెంట్ అంతా కూడా మంచు పట్టదు, దట్ ఈస్ ఐస్ ఏజ్. ఓకే. అందువల్ల అది కుందేలులా కనిపిస్తుంది. నేను ఆ ఇమేజెస్ కూడా నేను తర్వాత చూపిస్తాను. ఓకే ఓకే. కిందేమో అంతా కూడా గ్రీన్ అన్నమాట, దేర్ ఇస్ నో ఎడారి అసలు ఏం లేవు, ఇట్స్ ఆల్ గ్రీన్. దాని పేరు గోంద్వానా. ఓకే. గోంద్వానా అంటే మన ఇండియన్ నేమ్ నుంచి పెట్టారు, వన అంటే ఫారెస్ట్. ఓకే. అందుకే అది గ్రీన్ ఉంది. చూడండి గోంద్వానా అని ఉంది. అంటే ఏదైతే పేంజియా ఉందో అది 2గా విభజన జరిగింది. ఆ 2గా అయినాయే ఇప్పుడు చెప్పాను కదా, కుందేలు భాగంగా ఒకటి దట్ ఈస్ కాల్డ్ నరేషియా, అండ్ కింద భాగం వచ్చి గోంద్వానా. ఓకే. సో ఇంకెట్లా చాలా రీసెర్చ్. అవును. సో భీష్మ పర్వంలో నిజంగా ఉందంటే అండ్ మీరు చెప్తున్న ఎవిడెన్సెస్కి మ్యాచ్ అవుతుందంటే దట్స్ వెరీ గ్రేట్ యాక్చువల్లీ. అండ్ ఈ రామసేతు గురించి కూడా చర్చ వచ్చినప్పుడు చాలామంది ముందు నమ్మలేదు, ఆ తర్వాత ప్రూవ్ అయిన తర్వాత నమ్మాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అందరికీ. అది కూడా విదేశాల వాళ్ళు దానిపైన పరిశోధనలు చేయడం కావచ్చు. అండ్ ఇప్పటికి కూడా నాకు తెలిసి చాలా దేశాల వాళ్ళు ఇండియన్ మైథాలజీ పైన, ప్రధానంగా మహాభారతం రామాయణాల పైన చాలా రీసెర్చ్ చేస్తున్నారు. ఇవన్నీ నిజమని చెప్పడానికి వాళ్ళు నమ్ముతున్నారు అండ్ రీసెర్చ్ కూడా జరుగుతోంది. కమింగ్ టు వినయ్ సార్. సార్ ఐ మీన్ no one believes like still they think Dwaraka and Mahabharatam, all these are trash, but what would you say to them? See, this is our culture and we are proud of it.
Every tree must love the land on which it grows. So being a Bharatiya, you must love the country. But once you realize that the country has a great culture and it is historically proven, then there is no other choice. We contributed zero. Before Pythagoras, our Bodhayani found out the theorem which is now known as Pythagoras theorem. These are all proven facts. We had a Pushpak Viman. So let's explore. The only thing is that there is a distance between the history and now where we stand because of the slavery by Britishers and before that the slavery by Mughals and Islamic Yes. invasion and all. That It's been hundreds of years but actually. Let's go and connect ourselves to the roots again and get nourishment from the root. The India has spread its wings and it's now aspiring to become the developed country. We need the inspiration, and the inspiration, the source of inspiration is our scriptures, our history, our culture. Let's strengthen our roots. Then only the tree will grow, not because of some external supply or external limitation. We should strengthen our roots to flourish in the world. Yes, even I strongly believe that we Hindus, I mean, who are living now, our ancestors are very great because there is so much pressure from Mughals and Christians. Many have been changed their religions, but we continued the same religion after so much pressure. So we should feel proud about that and we should continue our culture and everything. या मोहम्मद इकबाल has said कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी सदियों रहा है दुश्मन दौरे जमा हमारा. That कुछ बात has to be caught. Now this Dwarka, Jai Dwarka campaign is catching that kuch baat. What is the speciality in our psyche that kept us alive in the midst of invasions? That has to be found out, and that is something resembling to that kuch baat, and that's why we are supporting this campaign. Yeah, we all should. ఎస్ సార్. రవీంద్ర గారు, ఇంకో విషయం ఏంటంటే మనం మహాభారతంలో ప్రస్తావించినట్లుగా హస్తినాపురం ఉంది, లేకపోతే రామాయణంలో ప్రస్తావించినట్లుగా అయోధ్య ఉంది, అనేక నగరాలు ఈరోజు కూడా సజీవంగా అదే పేర్లతో ఉన్నటువంటి విషయం. ఆ రోజుల్లోనే ఆ పేర్లన్నీ కూడా అందులో మెన్షన్ చేయడం, ఇప్పటికీ ఆ పేర్లతో ఉండడం అంటే ఇక్కడే అర్థమైపోతుంది కదా మన మహాభారతం రామాయణం లాంటి ఇతిహాసాలన్నీ కూడా కేవలం ఇతిహాసాలు మాత్రమే కాదు మన చరిత్ర అని. కానీ ఇప్పటికి కూడా చాలామంది వితండంగా వాదిస్తున్నారు అసలు ఇవన్నీ కూడా ఏది నమ్మడానికి లేదు, మనం చూడలేదు కదా అని. సో చూడనంత మాత్రం నిజాలు కాకుండా పోవు కదా. ఇప్పుడు మన తాత ఉన్నాడు అనేది నిజం, అది ఇఫ్ వి కాంట్ సే దట్స్ నాట్ ఫాల్స్ కదా. సో ఎలా చూస్తారు ఇప్పుడు మన ఇండియాలో అనేక ప్లేసెస్లో మన చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి, మన ఇతిహాసాలకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. సో వాళ్ళందరికీ ఏం చెప్తారు వీటి ద్వారా? ఓకే, సో దాంట్లో ఒక్కొక్క సమాధానం వస్తుంది దాంట్లో. ఓకే, సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి మా క్యాంపెయిన్ ఈజ్ గోయింగ్ టు దట్స్ వాట్ నేను ఎవిడెన్స్ అని చూడండి. ఫస్ట్ మనం మాట్లాడే విషయం అది. సో ఎవిడెన్స్ ద్వారా మనం అందరికీ సమాధానం చెప్తాం. ఓకే, ఇప్పుడు మనకి ఇప్పుడు మీరు అన్నారు మా తాత అని, మా తాత ఫోటో చూపిస్తే నమ్ముతారు కదా. అది సో అలా అంటే ఫోటో అంటే మనం తీసుకెళ్ళి అక్కడ రామాయణం ఉంది మహాభారతం ఫోటో చూపించలేం కానీ బట్ హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఏవైతే అక్కడ రాయబడినాయో అవి ఇక్కడ జరిగినట్టుగా మనకి ఎందుకున్నాయి. మరి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న రెమినెంట్స్ లేదా ఆర్టిఫాక్ట్స్ ఎవరి, ఒకవేళ రామాయణం మహాభారతం కాదు ఏది కాదు ఇక్కడ ఉన్నాయి ఎవరి, మరి చరిత్రలో రాసినారు కదా ఎక్కడ లేని ఇక్కడ ఎందుకు మరి ఇక్కడికి ఎందుకు కనెక్ట్ అవుతున్నాయి. సో ఈ పాయింట్లోనే మనం వచ్చి ప్రూవ్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం నేనైతే ఎవరితోనూ వాదనకి వెళ్ళను. ఓన్లీ థింగ్ ఇస్ మా క్యాంపెయిన్ మాట్లాడాలి, మా క్యాంపెయిన్ అందరికి ప్రూవ్ చేయాలనేది మా ప్రయత్నం. ఓకే, అంటే ఇంకో విషయం ఏంటంటే మనం ఒక్కసారి మన ఇతిహాసాలు పురాణాలు ఇవన్నీ గమనించినట్లయితే చాలా లోతైన సబ్జెక్ట్ ఉంటుంది. అండ్ మన మహాభారతంలో కూడా భగవద్గీత కొన్ని వేల సంవత్సరాల క్రితం రాశారంటే ఆ రోజుల్లోనే మన సైకాలజీ కావచ్చు లేకపోతే కృష్ణుడు అంత డెప్త్గా రాసి ఈరోజు కూడా ప్రతి ఒక్కరూ మా భగవద్గీతను ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. విదేశాల్లో చాలామంది ఇంటలెక్చువల్స్ కూడా భగవద్గీత లాంటి గ్రంథం ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పుకుంటూ ఉంటారు. సో ఆ రోజుల్లోనే కృష్ణుడు అంత తెలివిగా చెప్పాడంటే, అంటే అంత లోతైన పరిజ్ఞానం చెప్పాడంటే డెఫినెట్గా ద్వారకా కూడా నిజమే ఉంటుంది. ఎందుకంటే అంత తెలివి ఉన్నటువంటి వ్యక్తి ఆ ద్వారకా లాంటి సిటీని నిర్మించడం కూడా చాలా ఈజీ అనుకుంటా. అంటే మీరు నానుడు ఉంటుంది, అన్నం ఉడికిందో చూడాలంటే ఒక మెతుకు చూస్తే అంతే కదా. సో మీరు చెప్పిన ఎగ్జాంపుల్ అలాంటిది. అంటే ఒక శ్లోకాన్ని ఇంత ఎంత అంటే ఏమంటారు అది అన్లిమిటెడ్ శ్లోకం లాగా రాసింది మహాభారతం కానీ రామాయణం కానీ. అవును. సో అలాంటి అంత జ్ఞానం మహాజ్ఞానం కలిగిన వాళ్ళు ఎలాంటి అడ్వాన్స్ సివిలైజేషన్ లో ఉన్నారనేది మనం చేసుకోవాలి. అంటే ఈ ఈజిప్షియన్ కల్చర్ లేకపోతే మెసపటోమియా కల్చర్ వీటికంటే ఇంకా పురాతనమైందనే చెప్పుకోవాలా? ఎస్ 100%. యాక్చువల్లీ అంటే సమకాలికలను కూడా చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఓకే ఓకే అక్కడ ఉన్న చెప్పాను కదా ఇంతకు మీకు వాళ్ళ సివిలైజేషన్స్ అన్నిటిని కూడా పాలించే విధానం వచ్చిందంటే
సో దే ఆర్ సమకాలికులు అని చెప్పచ్చు. ఓకే. సో అంటే చిన్న విషయం మీకు చెప్పాలంటే నేను ద్వారకాకి వెళ్ళినప్పుడు ఈ విషయం తీసుకొని వెళ్ళినప్పుడు కొంచెం నేను ఫస్ట్ అదే ద్వారకాధీశ్ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శించుకొని బయటకు వచ్చి అక్కడ పూజారులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో నేను చెప్పడం స్టార్ట్ చేశాను అనమాట. ఇది అంటే వాళ్ళు వ్యతిరేకిస్తారేమో అనుకున్నాను, ఎందుకంటే ఈ సివిలైజేషన్ ఇన్ని సివిలైజేషన్స్ మీద మన ద్వారకా ఇట్లా క్యాపిటల్గా ఉంది అంటే అనుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఒక నా ఫ్రెండ్ ఉన్నమాట, ఆయన ముందుకు వచ్చి ఆయన ఏం చెప్పారంటే ఇది నేను 10 years నేను చెప్పడానికి ఉన్నాను, మీరు రావడంతో నాకు ధైర్యం వచ్చింది అని ఆయన ఏం చెప్తున్నారంటే వజ్రనాథ్ అని ఆయన ఈ ద్వారకా దగ్గర ద్వారకాధీశ్ టెంపుల్ కట్టారు. సో ఆయన ఎవరో కాదు, కృష్ణుడి యొక్క ముని మనవుడు, 4వ తరం మనవుడు అని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఆయన ఆ టైంలో ఈజిప్షియన్ రాజు అంట. ఇది ఇది చూడండి, ఇది అసలు నేను ఆశ్చర్యపోయిన విషయం. నా రీసెర్చ్ కాదు, ఇది ఆయన ఇచ్చిన ఎలిమెంట్. దీనికి సాక్ష్యంగా మీరు టెంపుల్లోకి వెళ్ళి చూస్తే ఈజిప్షియన్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, అది కూడా మీరు చూడొచ్చు. ఒక పూజారి గారు, ద్వారకాధీశ్ టెంపుల్ పూజారి గారు నాకు చెప్పండి. ఓకే. సో అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, మీరు అన్నారు కదా సమకాలికులు అని చెప్పడానికి ఇది. ఓకే. అండ్ మనల్ని పాలించినటువంటి ఇన్వేడర్స్ చాలా మంది మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక ఆలయాల్ని కూల్చేశారు, చాలా చరిత్రని ఈరోజు అసలు కనుమరుగయ్యేలాగా చేశారు. నాకు తెలిసి ఇప్పుడు ఉందంతా ఒక 10% కూడా ఉండుండవు ఆలయాలు, ఆ రోజు ఉన్నటువంటి ఆలయాలతో కంపేర్ చేసుకుంటే. అప్పట్లోనే సోమనాథ్ ఆలయాన్ని గజనీ మహమ్మద్ 11 సార్లు 18 సార్లు దండయాత్ర చేసి కేవలం కల్చర్ని పాడు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో కూల్చేశారు. నాకు తెలిసి ద్వారకా సముద్రంలో ఉండడం వల్ల వీళ్ళందరి నుంచి తప్పించుకుందేమో. మంచి ప్రశ్నలు అడుగుతారు. యాక్చువల్లీ ఏంటంటే ఈ మన బ్రిటిషర్స్ కానీ మన వచ్చినప్పుడు జరిగిన వీటిలో మనకంటే కూడా మనకున్న ఇండియాలో ఉన్న మ్యూజియంస్ అన్నింటిలో కంటే కూడా బయట దేశస్తుల్లో ఉన్న మ్యూజియంస్లో మన ఆర్టిఫాక్ట్స్ దొరుకుతాయి. దాంట్లో భాగంగా మీకు మత్స్యావతారం గురించి ఒక టాబ్లెట్ ఉంది, బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. ఓకే. సో దాంట్లో చాలా విషయాలు దాగి ఉన్నాయి, అట్లా చాలా చోట్ల అన్నీ ఉన్నాయి అన్నమాట. సో చాలా వాటిని వీళ్ళు డెమాలిష్ ఎందుకు చేశారంటే మన ఇండియన్ హిస్టరీ ఇస్ ద రిచెస్ట్ హిస్టరీ అనేది తెలిసిపోయిన ఉంటుంది అందరికీ. సో మనం బానిసలుగా ఉన్నాం కదా, అందుకోసం చేయగలిసిన నాయకులు చెప్తూ వచ్చారు. అది నిజం ఎప్పటికీ దాగదు, చరిత్ర ఎప్పటికీ మార్చిపోదు. సో అలా ప్రీ హిస్టరీ మీదే మేము వర్క్ చేయడం వల్ల ఏమో తెలుసు. ఓకే. అండ్ రీసెంట్గా నేను ఒక విషయం చదివా సమ్వేర్, నాకు చాలా బాగా అనిపించింది. అది ఏంటంటే హ్యూమన్ ఎవల్యూషన్ మనం చూసుకున్నట్లయితే, లేకపోతే ప్రస్తుతం ఎవల్యూషన్ చూసుకున్నట్లయితే, ముందుగా సముద్రంలో ఉండేటువంటి జీవులు, ఆ తర్వాత భూమి మీదకి మారడం, దాని తర్వాత జంతువులుగా మారడం, ఆ తర్వాత మనిషి జంతువుగా రెండు కలిసి ఉండడం, ఆ తర్వాత మనిషిగా మారడం. విష్ణు అవతారాలు మనం గమనించినా కానీ ముందుగా మత్స్య అవతారం కేవలం నీళ్ళల్లో ఉండే, తర్వాత కూర్మ అవతారం భూమి మీద నీళ్ళలో రెండు ఉండే, తర్వాత నృసింహ అవతారం అంటే నరసింహ అంటే జంతువుగా ఉన్నటువంటి అవతారం, వరాహ అవతారం ఇట్లా జంతువుగా ఉన్నటువంటి అవతారం, ఆ తర్వాత చిన్నపిల్లాడిగా ఉన్నటువంటి అవతారం, ఆ తర్వాత పెద్దగా పూర్తిగా ఎదిగినటువంటి రాముడు, తర్వాత తెలివిగా ఉన్నటువంటి కృష్ణుడు. సో మన చరిత్ర మన పురాణాలు చూసుకుంటే కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఎవల్యూషన్స్కి సంబంధించిన సిద్ధాంతాలకి డెఫినెట్గా కనెక్ట్ అవుతోంది. సో అంటే మీరు ఒకసారి ఈ ద్వారకాకి సంబంధించి అసలు మీకు ఎలా ఇంట్రెస్ట్ కలిగింది పూర్తిగా, అసలు ఫస్ట్ మీ స్టెప్ ఎక్కడ పడింది, దానికి సంబంధించి పూర్తిగా చెప్తారా? అంటే దీనికంటే ముందు మీరు అన్నారు కదా దశావతారాలు, యాక్చువల్ దశావతారాలు కాదు, ఇంకా చాలా అవతారాలు ఉన్నాయి. ఓకే. మోర్ దాన్ దశావతారాలు 20-35 ఉన్నాయి. ఓకే. యాక్చువల్గా వీటి ఆర్డర్ కూడా మీరు చెప్పిన ఆర్డర్ కాదు, ఇది యాక్సెప్టబుల్ ఆర్డర్ కాదు. ఓకే. అవతారం ఫస్ట్ తర్వాత, బట్ అవన్నీ జరిగినాయి అని మనం గ్రంథాల్లో చూస్తున్నాం కానీ బట్ ఆర్డర్ ఆఫ్ అకరెన్స్ ఇస్ డిఫరెంట్. ఓకే. సో అది ఒకటి ఫస్ట్. నేను చెప్పాను కదా మీకు ఇందాక మనకి ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చిందనే దానికి, బేసిక్గా నేను పెరిగింది అల్జీరియాలో, ఆఫ్రికా. సో ఎక్కడికి పోయినా కూడా అందరికీ నేషనల్ ఇంటిగ్రిటీ అనేది కనిపిస్తుంది. నేను అక్కడ పెరిగాను, తర్వాత కొన్ని దేశాలు అన్ని పక్క దేశాల్లో ఇంకా గట్టిగా ఉంటుంది లేండి. అన్నిటికీ నేషనల్ ఇంటిగ్రిటీ బాగుంటుంది. మన ఇండియాలోకి వచ్చేసరికి నేను అనకూడదు కానీ బట్ మన ఇంటిగ్రిటీ కొంచెం తక్కువ. సో టూరిజం వాల్యూస్ కానీ ఈకో టూరిజం వాల్యూస్ ఇవన్నీ కొంచెం తక్కువ. సో నేను గతంలో మీకు తెలుసుకుండొచ్చు, హుస్సేన్ సాగర్ హార్ట్ షేప్ లో ఉంటుంది. సో దాన్ని హార్ట్ ఆఫ్ ద వరల్డ్ గా మేము దాన్ని UNWTO ముందు పెట్టి హార్ట్ ఆఫ్ ద వరల్డ్ గా దానికి డిక్లరేషన్ కూడా 2000 నుంచి ఇచ్చాము. సో మీరన్నీ కూడా గూగుల్లో చాలా గొప్ప విషయం, వికీపీడియాలో ఉంటుంది. అండ్ మీరు హార్ట్ ఆఫ్ ద వరల్డ్ అని కొట్టి రైల్వే స్టేషన్ కొడితే నా వీడియోస్. ఓకే.
సో అట్లా అంటే నేషనల్ ఇంటిగ్రిటీతోనే మేము మా ఎన్జిఓ అని పెట్టి చేస్తున్నాం అన్నమాట. సో ఆ క్రమంలో వచ్చినప్పుడు అసలు వై నాట్ దిస్ అని అనిపించింది. ఎందుకంటే మనకు ఒక విషయం తెలిసినప్పుడు ఇప్పుడంతా చూడండి యూరియా కాంటాం ఆ స్టైల్లోనే మనకి ఒక విషయం హిందూయిజం గురించి మనకి స్క్రిప్చర్స్ గురించి ఒక ఎవిడెన్స్ దొరికినప్పుడు దాన్ని ఎందుకు మనం ముందుకు తీసుకురాకూడదు, దానికోసం ఎందుకు ఫైట్ చేయకూడదు అని ఇంకా మేము ముందుకు రావడం జరిగింది. ఓకే. సో మీరేనా జై ద్వారకాతో పాటు భారత్ భారతి గారు మీతో సపోర్ట్గా ఉన్నారు, ఆ సంస్థ కూడా ఇంకా ఎవరైనా సపోర్ట్గా వస్తున్నారా? యాక్చువల్గా శ్రీని గురించి గారని ఈజ్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీ నిఖిల నిత్యాగ్ని అనే ఒక సంస్థ అండి. ఓకే. సో వారు ఏంటంటే నిత్య హోమం జరగాలనే దాని మీద వాళ్ళు వరల్డ్ వైడ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. సో ఇప్పుడు యాక్చువల్గా 21 డిసెంబర్ రేపు 21 డిసెంబర్ వరల్డ్ సంకల్ప్ డే. దాని సందర్భంగా ద్వారకాలో మేము ఒక హవన్స్ స్టార్ట్ చేస్తాం, 70 హవన్స్. ఓకే. హోమం 70 హోమాలు. అంటే ఈ క్యాంపెయిన్ కి అంటే మేము ప్రతి పట్టణంలో ఇండియాలో ఉన్న ప్రతి పట్టణంలో నెక్స్ట్ ఇంటర్నేషనల్ టూర్ కూడా మేము చేయబోతాం, గ్లోబల్ టూర్ కూడా. బట్ టు స్టార్ట్ విత్ ఇక్కడ చేసే ముందు ద్వారకాలో సెంటిమెంట్గా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ మేము 70 పీపుల్తో హోమం ప్లస్ 7 స్కూబా డైవర్స్ ఇంక్లూడింగ్ మీ లోపలికి వెళ్ళి. అవును, మీరు కూడా పర్సనల్గా స్కూబా డైవింగ్ నేర్చుకున్నారు దీనికోసం అని విన్నా. దట్స్ గ్రేట్ యాక్చువల్లీ. అంటే యాక్చువల్లీ నాకు స్విమ్మింగ్ కూడా రాదు. ఓకే. హౌ ఇస్ దట్ జర్నీ? అంటే ఎలా అసలు ఇదంతా అవుతుంది అనుకున్నారా లైఫ్లో? అంటే మనం అనుకోం కదా, కొన్ని అలా జరిగిపోతుంటాయి. వాటర్ అంటేనే భయం యాక్చువల్లీ. ఓకే. మా మదర్ ఫాదర్కి అసలు తెలియదు. మా మదర్ రీసెంట్గా పాస్ట్. సో వాళ్ళే సో మదర్కి అసలు తెలియదు ఇప్పటికి నాకు ఈత వచ్చని. సో అంటే నేను రీసెంట్గా జై ద్వారకా గురించి స్విమ్మింగ్ నేర్చుకోవటం, దాని తర్వాత స్కూబా డైవింగ్ నేర్చుకోవటం. నౌ ఐఎమ్ సర్టిఫైడ్ స్కూబా డైవర్. సో రేపు 21 డిసెంబర్కి మేము అందరం కూడా ఒక 7 లోపలికి వెళ్ళి జలజప దీక్ష శ్రీకృష్ణ వారిది చేయడానికి మేము చేస్తున్నాం అన్నమాట. సో అక్కడ అంటే ఎక్కడైతే సంకల్ సిటీ ఉందో ద్వారకా మన మునిగిపోయిన ద్వారకా దగ్గరికి వెళ్ళి అక్కడ మేము 7 చేసి మళ్ళీ పైనేమో 70 పీపుల్. అంటే యాక్చువల్గా 70 ఎందుకు పెట్టామంటే 10 పీపుల్ ఫర్ ఈచ్ సివిలైజేషన్. ఓకే. సో 7 సివిలైజేషన్స్ ని అక్కడ రిప్రజెంట్ చేసేటట్టుగా పెట్టామన్నమాట. సో దాని తర్వాత హోమం తర్వాత ఈ జలజప దీక్ష, దాని తర్వాత డాన్స్ పర్ఫార్మెన్స్, కల్చరల్ యాక్టివిటీస్ చేస్తున్నాం. సో మా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ ఉన్నారు క్యాంపెయిన్ కి, తన పేరు డాక్టర్ మీనాక్షి పద్మనాభన్. సో ఆవిడ ఆధ్వర్యంలో ఒక మొత్తం డ్యాన్సెస్ అనేది కూడా అంటే ఎట్లా ఇది సంకలనం అయింది, ఎలా మునిగిపోయింది ద్వారకా అనే దాని మీద నృత్య రూపంలో వాళ్ళు ప్రదర్శించబోతున్నారు. ఓకే. సరే, ద్వారకా అనేది వాస్తవం అని ఇప్పుడు దాదాపుగా ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు. మీరు అన్నట్లుగా అనేక సంస్కృతులు లేకపోతే అనేక నాగరికతలు కూడా అక్కడ ఇమిడి ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడి వరకు ఓకే. కాకపోతే దాని ప్రపంచ రాజధానిగా ఆ రోజు ఉండేదనే విషయాన్ని మీరు ఎలా బలపరచగలరు? దానికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎలా చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు యాక్చువల్లీ ద్వారకా అనే పదానికి మీకు ఇంత మీనింగ్ చెప్పారు. అవును. గేట్ ఆఫ్ హెవెన్, గేట్ ఆఫ్ గాడ్స్. ఎస్. సో అయితే ఇక్కడ బాబేల్ అనే ఒక పట్టణం గురించి హీబ్రూ వాళ్ళు రాసిన విధానం చూడొచ్చు, హిబ్రూ స్క్రిప్చర్ లో. ఓకే. సో బాబేల్ అనే పదం దాని ఆరిజిన్ వచ్చి బాబిల్. ఓకే. బాబిల్ అంటే మీనింగ్ ఏంటంటే గేట్ ఆఫ్ గాడ్స్. ఓకే. అగైన్ ఇట్ కనెక్టెడ్ టు ద్వారకా. ఓకే. అది మెసొపొటేమియా. ఓకే. మెసొపొటేమియా కల్చర్. ఓకే. కల్చర్. సో అక్కడ అది కలవడం. అండ్ మీకు అట్లాంటిస్ తీసుకోండి. అట్లాంటిస్ కూడా ఈజిప్షియన్స్ మెన్షన్ చేశారు. అది యాక్చువల్లీ గ్రీక్ వాళ్ళ స్క్రిప్చర్స్లో ఉంటుంది. బట్ ఒక గ్రీక్ స్కాలర్ ఉన్నారు, ఆయనకి ప్లాటో అనే ఆయనకి ఈ ఈజిప్షియన్ ప్రీస్ట్ ఒక అతను చెప్పడం జరుగుతుంది అట్లాంటిస్ గురించి. ఓకే. సో అట్లాంటిస్ లో దాని గొప్పతనం ఏంటి అంటే ఒక క్రిస్టల్ ఉంటుంది, అంటే సమాంతకం అంటే చూడండి. ఓకే. అగైన్ కనెక్టెడ్ టు. అండ్ అది అట్లాంటిస్ అనేది ఎవరి పేరు పెట్టారంటే అట్లాస్ అని పేరు. అవును. ఆయన అట్లాస్ ఎవరు అంటే భూమిని ఎత్తిన భూమిని ఎత్తిన వరాహుడు. దాంట్లోకి వచ్చరికి కృష్ణుడు అవుతారు. ఓకే. సింగిల్ ఓకే. 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 అట్లా చూసుకున్నా కానీ అప్పుడు భూమిని ఎత్తి వరాహ అవతారం అన్నా కానీ మళ్ళీ విష్ణుమూర్తి అవతారమే కదా. అగైనా క్లియర్ పిక్చర్ ఉన్నది. ఓకే. ఓకే. అక్కడ అంటే భూమిని ఎత్తడం అంటే భారం, మొత్తం భారాన్ని భూమి భారాన్ని మోయగలిగిన ఆయన ఓర్పు ఉన్నటువంటి వ్యక్తి కృష్ణుడు. అవును. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఓకే. సో ఇలా పోతే ఇప్పుడు మీకు అట్లాంటిస్ అన్ని ఇంటర్లింక్ అవుతున్నాయి. ఇంకా మీకు చైనా
వాళ్ళు చూసుకుంటూ వస్తే అసలు ఈ మహాభారత గ్రంథాలు కానీ ఈ స్క్రిప్చర్స్ రామాయణం కానీ ఇవన్నీ దొరికినవి కూడా తాళపత్ర గ్రంథాలు చైనాలో దొరికినాయి. ఓ ఓకే. చాలా మంది తెలియదు, అక్కడి నుంచి తెచ్చుకున్నవి. అంటే అది తెచ్చుకున్న తర్వాత మన అంటే యాక్చువల్ చైనా సంస్కృతం కూడా మనదే, అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళకున్న కల్చర్ అంతా కూడా చాలా ఉన్నాయి. ఇంకా మీకు చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. అవును, నేను ఇది కూడా విన్నా, అంటే అమెరికన్ కంట్రీస్ లో కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ఆధారాలు లభిస్తుంటాయి అప్పుడప్పుడు అనేది కూడా వింటుంటాం. అది రీసెంట్ ఓకే. ఎందుకంటే మీకు ఇంత చెప్పాను, అది యురేషియా ఓకే ఓకే ఓకే. అక్కడ మంచు ప్రాంతం, అక్కడ మనుషులు లేరు. ఓకే. సో మనుషులంతా జీవించింది కింద కింద. ఓకే. గొంద్వానా అని చెప్పి అదంతా కూడా ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇండియా వస్తుంది. ఇప్పుడు ఇండియా సబ్ కాంటినెంట్ అంటారు అట్లా ఇవన్నీ వస్తాయి. మన ఇటు సౌత్ అమెరికా. ఓకే. సో అందుకే నార్త్ అమెరికా దగ్గర కూడా మీరు వెళ్ళలేరు, మనుషులు ఉండదు. ఓకే. ఓన్లీ ఇక్కడే మనుషులు ప్రీ హిస్టరీ అంటారు. సో బేసిక్ ఏంటంటే సార్, ఇక్కడ ఫ్లడ్ అనేది ఒకటి జరిగింది మనకి. మీరు గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా ఒక గ్రేట్ ఫ్లడ్. ఓకే. అదేంటంటే సముద్రం వచ్చి మొత్తం భూమిని నాశనం చేయడం. ఇట్స్ లైక్ ఎ సునామీ. సునామీ. సో ఇది బైబిల్లో నోవా అనే అతను ఉండేటప్పుడు, ఖురాన్లో నూహ్ అనే అతను ఉంటాడు. ఓకే. ఇట్లా గ్రీక్ లోకి వెళ్ళేసరికి గిల్గమిష్ అనేది ఉంటాడు. వాళ్ళ దాంట్లో, మన దాంట్లో వచ్చి మను. ఓకే. చాలా మంది తెలియదు. మను అనే అతను ఒక పడవలో 7 సప్త ఋషులు పెట్టుకొని అండ్ రెండు అంటే పెయిర్స్ గా ఉన్న యానిమల్స్ ని తీసుకొని కాపాడుతుంది. అట్లా వస్తే అప్పుడే మత్స్య అవతారం. ఓకే. అవతారం వచ్చింది అదనమాట. సో ఇట్లా ఈ చాలా విషయాలు మనకి యూనివర్సల్ గా ఉన్నాయి. ఓకే ఓకే సార్, ఫైనల్ ఒక్కసారి వినయ్ గారితో మాట్లాడి కంక్లూడ్ చేద్దాం. ఎస్ వినయ్ జీ, ఐ మీన్ వాట్ వుడ్ యూ సే టు ద హోల్ కంట్రీ ఆర్ టు హోల్ హిందూస్? ఐ మీన్ హౌ ఈస్ దిస్ క్యాంపెయిన్ ఈస్ గోయింగ్ టు బి అండ్ what will be your contribution towards this campaign? Yeah, this campaign is there, we are supporting it, but one more thing I have to mention specifically. Definitely. Because we are sitting in Hyderabad, and Hyderabad is very much connected to Sardar Patel, Lauh Purush, yes, our country, the first home minister, and because of his determination and right decision, Hyderabad is right now in the India. Otherwise, it would be to Pakistan. To be honest, yeah. Yeah, without visa I couldn't have. Yeah. Hyderabad. So let's bow down before Hyderabad with Sardar Patel. And as Sardar Patel united the princely states and assimilated all those states into independent India, let's keep his ideal before us, and then let's try to imitate Sardar Patel by uniting the India residing in the city of Hyderabad. We have different linguistic communities, different state people who are already established in a city of Hyderabad. They have their organizations. The only thing is we have to just bring them all on one single platform together, and that is the target on which we are working right now in Hyderabad. And we have cities, 150 cities we have chalked out across the country, and on 150th birth anniversary of Sardar Patel we are going to have the similar kind of campaign starting with Hyderabad across the country in 150 cities. That is our next program. In coming course of 2 years we will be working on the same project. Dwarka project is one of the stimulus to whatever we wish to bring in our country. The whole country must be the country of Bharatiyas only, rising up above caste, creed, language and all differences, forgetting and creating harmony. We will let us unite and then the nation will flourish. Yeah, thank you sir, thank you so much. And final ga ఒక్క విషయం రవీంద్ర గారు, ఫైనాన్షియల్ గా ఎట్లా వర్కౌట్ అవుతుంది ఇదంతా చెప్పేసి విల్ క్లోజ్ ఇట్. ఫైనాన్షియల్ గా అంటే దీనికి ఫైనాన్షియల్ అంటే మనకి గాడ్స్ బ్లెస్సింగ్స్ కావాలి. సో ఆ బ్లెస్సింగ్స్ ఉంటే అన్ని కూడా ఏర్పాటు అవుతుంది. సో అలాగే మాకు చాలా మంది తోడ్పడుతూ వచ్చారు. సో ఆ విధంగానే మాకు మీనాక్షి మేడం అని చెప్పారు, మేడం గారు. సో ఆవిడ గారు మాకు జాయిన్ అవటం, అండ్ వినయ్ పత్రాలే గారు జాయిన్ అవటం, అట్లా ఇంకా చాలా మంది పేర్లు అంటే చెప్పలేని ఇస్తుంది. సో మీకు పరిచయం ఉన్న వాళ్ళ గురించి సో అలా ఇప్పుడు అక్కడికి వెళ్ళిన ద్వారకాకి కూడా నాకు ఎవరు పరిచయం లేరు. అక్కడ నా అందరు ఫ్రెండ్స్ అయ్యి అందరూ ఇప్పుడు నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ గా ఇప్పుడు నేను అంటే ఒక మాట అనొచ్చు అనమాట, ఒక సెలబ్రిటీని అయిపోయాను అక్కడ. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయ్యాను, అట్ ది సేమ్ టైం సెలబ్రిటీ. నేను వచ్చానంటే వాళ్ళందరూ మీరు ఎక్కడుంటారు ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే మీరు హైదరాబాద్ నుంచి వచ్చి మా గురించి అంటే ఇక్కడున్న ద్వారకా గురించి దాల్చుతాను, మాకు రాలేదు ఈ ఆలోచన, మాల నుంచి ఒక మనిషి రాలేదు, మీరు వచ్చారు అని ఒక మంచి భావంతో చేర్చుకుంటున్నారు. ఇక్కడ ఫండ్స్ కానీ దానికి ఎక్కడ చోటు లేకుండా అన్ని హెల్ప్ మెటీరియల్ గా అన్ని విధాలుగా అయిపోతుంది.
ఓకే అండి. మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు అండ్ వినయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ హియర్. అండ్ మీరు అన్నట్లుగా కర్మలు చేయడం మాత్రమే మన పని, ఆ తర్వాత రిజల్ట్ అంతా కృష్ణుడే చూసుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్. అసలు నిజంగానే ద్వారక గురించి ఒకరు ఈ మాత్రం పట్టించుకుంటున్నారంటే డెఫినెట్గా గ్రేట్. ఎందుకంటే మన పురాణాల గురించి, మన ఇతిహాసాల గురించి, మన పురాణాల్లో పేర్కొన్నటువంటి అనేక విషయాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే పరిశోధనలు మొదలవుతున్నాయి. అది కూడా ద్వారకకు సంబంధించి జై ద్వారక అనేటువంటి ఒక మూమెంట్ స్టార్ట్ అయింది. మన అందరం కూడా దాంతోపాటు కలిసి వెళ్ళాలి. మనకు ఏ విధంగా సహాయం చేయగలిగితే ఆ విధంగా సహాయం చేయాలి, లేకపోతే వాళ్ళకి సపోర్ట్గా నిలబడాలి, మీడియా సాక్షిగా, సోషల్ మీడియా సాక్షిగా. ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్.